డైలీ రొటీన్ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ, దోశ అలాంటివి ఏమీ లేకుండా ఉప్మా అయితే రెడీ చేసుకుంటున్నాను. అది కూడా సేమియా అలాగే గోధుమ రవ్వ కలిపి అన్నమాట. అవును, మనం వంట చేసేటప్పుడు చాలా మందికి ఒక మంచి బాండింగ్ అయితే ఉంటుంది. అది కూడా పోపుల డబ్బాతో అయితే. పోపుల డబ్బాలో ఏది మిస్ అయినా కూడా వంట చేయబుద్ధి కాదు. అలాంటి అటాచ్మెంట్ ఎవరికైనా ఉందా? కమెంట్ లో చెప్పండి. నాకైతే ముఖ్యంగా కొత్తిమీర అంటే చాలా ఇష్టం. ప్రతి దానికి కొత్తిమీర అయితే గార్నిషింగ్ చేస్తూనే ఉంటాను. ప్రతి ఐటమ్ కి. ఏంటక్క నువ్వు అన్నిట్లోనూ అంటున్నావు, స్వీట్స్ లో కూడా వేసేస్తావా? అమ్మోయ్, అలాంటి సాహసాలు అయితే నేను చేయలేనమ్మో. జస్ట్ కర్రీస్ లో మాత్రమే వేస్తుంటాను. ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. మనం కూర ఎంత బాగా చేసినా బాగా చేయకపోయినా సరే లాస్ట్ ఫినిషింగ్ లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఆ కిక్కే వేరు కదా. మంచి టెంప్టింగ్ గా ఉంటుంది కర్రీ కూడా. చూడండి, ఆకాశంలో నుంచి ఊడిపడినట్టుగా అసలు ఎక్కడి నుంచి పడిందో తెలియదు కానీ ఒక పావురం గుడ్డ అయితే వచ్చి పడింది మా ఇంటి ముందర. రేపు ఉగాది అని చెప్పి అన్ని క్లీన్ చేసుకున్నా, అన్ని వాష్ చేశాను. కానీ గుడ్డు లేకుండానే గుడ్డు ఎలా పెట్టేసిందో తెలియదు కానీ ఆ పగిలిపోయిన గుడ్డు కోసం తెగ తిరుగుతుంది. అదంతా క్లీన్ చేసుకుని వచ్చే పాటికి మా పిల్లలు అయితే ఇల్లు పీకి పందిరేసేసారు. అంతా కూడా ఈ రోజు నా పని అయినట్టే.